మెదక్ జిల్లా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ సాధన కోసం మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రిలే నిరాహార దీక్షలు అఖిలపక్షం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిరాహార దీక్షలు రెండవ దశ దీక్షా శిబిరాన్ని సందర్శించారు, దీక్షకు మద్దతు పలికారు, డిమాండ్ చేశారు. మరోవైపు దేవేందర్ రెడ్డి మొదటిసారిగా చేసినటువంటి గతంలో చేసినటువంటి మొదటిసారి ఉద్యమంలో హామీ ఇచ్చారు, ఖచ్చితంగా రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ సాధిస్తామని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హరీష్ రావుతో కూడా మాట్లాడి అటు పిమ్మట సీఎం కేసీఆర్ తో కూడా ఈ అంశంపై చర్చించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో చేసినటువంటి నిరసన దీక్షలు, రిలే దీక్షలను కూడా జేఏసీ నాయకులు విరమించుకోవడం జరిగింది, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఇచ్చిన హామీతో. కానీ హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాకపోవడంతో మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రిలే దీక్షలు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ప్రతిపక్షాల పార్టీలతో పాటు వివిధ కుల సంఘాలు, యువజన సంఘాలు కూడా రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు గతంలో రామాయంపేట నియోజకవర్గ కేంద్రంలో ఉండేది. నియోజకవర్గ కేంద్రం అనంతరం మెదక్ ఎమ్మెల్యే స్థానం మెదక్ నియోజకవర్గ కేంద్రంగా మారడంతో అప్పటి నుండి రామాయంపేట అభివృద్ధికి నోచుకోవడం లేదని, అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పి జేఏసీ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షులు కూడా దీని రిలే నిరాహార దీక్షల్ని ముందుకు తీసుకెళ్లే పనిలో ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ పోచమ్మల అశ్విని అనే మహిళ అయితే ఈ రిలే నిరాహార దీక్షకు ఎక్కువగా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే అఖిలపక్షతో పాటు బీజేపీ ఎక్కువగా దీన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది. ఎలా చూడొచ్చు? అయితే బీజేపీ నాయకులు మొదటి దశ ఉద్యమంతో పాటు మలి దశ ఉద్యమంలో కూడా బీజేపీ నాయకులు కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ సాధనలో కూడా ఉద్యమంలో ముందుండి పోరాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు దీక్షలు చేస్తున్న వారిపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పి బీజేపీ మహిళా నేతలు ఆరోపిస్తా ఉన్నారు. రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ సాధించే వరకు జైలుకైనా వెళ్తాం, ఉద్యమాన్ని మాత్రం తీవ్రతరం చేస్తాం, ఉద్యమాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి బీజేపీ నేతలు స్పష్టం చేస్తా ఉన్నారు. బీజేపీ నేతలతో పాటు అఖిలపక్షం నేతలు కూడా ఖచ్చితంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఖరాఖండిగా చెప్తారు.